ఈ మధ్య ప్రపంచ దేశాల బిహేవియర్ చూస్తుంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ప్రపంచంలో ఎవరు చూడట్లేదు అనుకున్నట్టుగా ఉంది. మొన్నటిదాకా మన భారతదేశం మీద ఏదో ఒక వంకతో కామెంట్స్ చేస్తూ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద మనల్ని తక్కువ చేయాలని చూసిన యూరోప్ దేశాలు ఇప్పుడు కంప్లీట్గా సైలెంట్ అయిపోయాయి. సీన్ కట్ చేస్తే నిన్నటిదాకా మన బద్ధశత్రువు పాకిస్తాన్తో సీక్రెట్గా డిఫెన్స్ డీల్ సెట్ చేసుకున్న మిడిల్ ఈస్ట్ పెద్దన్న సౌదీ అరేబియా కూడా ఇప్పుడు మన భారతదేశం ముందుకొచ్చి చేతులు కట్టుకుని నిలబడింది. వీళ్ళు ఇలా సడన్గా రూట్ మార్చడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గ్లోబల్ మార్కెట్లో మన దేశం కింగ్ లాగా ఎక్స్పోర్ట్ చేసే ఒక స్పెషల్ ఐటమ్, అదే మన బాస్మతి రైస్. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు కంటిన్యూ అవుతున్న వార్ సిచ్యువేషన్ వల్ల మన రైస్కి డిమాండ్ ఆకాశాన్ని దాటేసింది. బాస్మతి రైస్ కోసం ఎంత రేట్ అయినా ఇస్తాం, ముందు స్టాక్ పంపించండి అని ఆ దేశాలు మన గవర్నమెంట్ని బ్రతిమాలుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే సూపర్ పవర్ అమెరికా బిహేవియర్ ఇంకొక ఎత్తు. మొన్నటిదాకా రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొంటే మీ మీద సివియర్ శాంక్షన్స్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించింది. సముద్రంలో ఆగిపోయిన రష్యా క్రూడ్ ఆయిల్ మొత్తం మీరే కొనేయండి, మీ మీద ఎలాంటి లిమిట్స్ పెట్టము అని మన భారతదేశాన్ని ఓపెన్గా అడుగుతుంది. అసలు ఈ గ్లోబల్ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ నుంచి మన భారత్ ఎలా ప్రాఫిట్స్ తీయబోతుంది, ఈ జియో పాలిటిక్స్ వల్ల మనకు జరిగే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మన కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ మాకు చాలా బూస్ట్ని ఇస్తుంది. ముందుగా మిడిల్ ఈస్ట్లో పెద్దన్న లాంటి సౌదీ అరేబియా గురించే మాట్లాడుకుందాం. సౌదీ వాళ్ళకి ఇప్పుడు సీరియస్ ఫుడ్ క్రైసిస్ మొదలైంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ వల్ల ఎర్ర సముద్రం రూట్ మొత్తం డేంజర్ జోన్ లాగా మారిపోయింది. హౌతీ రెబెల్స్ చేస్తున్న దాడులకి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎటు వెళ్లే ఓడల మీద అటు మిసైల్స్ వేస్తున్నారు. దీనివల్ల సౌదీ అరేబియాకి రైస్ వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. అసలే పవిత్రమైన రంజాన్ మాసం వచ్చేస్తుంది. రంజాన్ టైంలో సౌదీలో రైస్ వాడకం నార్మల్ డేస్ కంటే 40% పెరిగిపోతుంది. సౌదీ అరేబియాకి కావలసిన రైస్లో 90% పైగా మన భారతదేశమే సప్లై చేస్తుంది. వాళ్ళు ప్రతి ఏడాది మన దగ్గర నుంచి దాదాపు $1 బిలియన్ బాస్మతి రైస్ ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు గల్ఫ్ రూట్ బ్లాక్ అవ్వడం వల్ల సుమారు 4 లక్షల టన్నుల బాస్మతి రైస్ పోర్టుల్లోనే కదలకుండా చిక్కుకుపోయింది. ఈ రైస్ కనుక టైంకి వాళ్ళకి చేరకపోతే సౌదీ మార్కెట్లో ధరలు 30 నుంచి 50% దాకా పెరిగిపోతాయి. వాళ్ళకి రైస్ అనేది కేవలం ఫుడ్ మాత్రమే కాదు, అది వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ లాంటిది. అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే షిప్పింగ్ కంపెనీలు ప్రతి కంటైనర్కి అదనంగా సుమారు 1.6 లక్షల రూపాయల దాకా ఛార్జ్ వేస్తున్నారు. పైగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఓడల మీద ఇరాన్ మిసైల్స్ ఎప్పుడు పడతాయో అని షిప్లో ఉన్న పైలట్లు సిబ్బంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇంత రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేదు. ఒకవేళ ఎవరైనా ఇన్సూరెన్స్ ఇచ్చినా ఆ ప్రీమియం రేట్లను ఏకంగా 400% పెంచేశారు. ఈ ఎక్స్ట్రా కాస్ట్ దెబ్బకి సౌదీ లాంటి దేశాలకి బడ్జెట్ తలకిందులవుతుంది. అందుకే మన రైస్ ఎక్స్పోర్టర్స్ కూడా ప్రాక్టికల్గా ఆలోచించి సరైన సెక్యూరిటీ ఇన్సూరెన్స్ లేకుండా మేం స్టాక్ పంపము, మా ప్రాణాలు ఎందుకు రిస్క్లో పెట్టుకోవాలి అని మన గవర్నమెంట్కి తేల్చి చెప్పేశారు. కేవలం ఉద్యోగంతో ఎవరు కోటీశ్వరులు కాలేరు. కోటీశ్వరులు ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీకు ఈ స్టాక్స్ ఎక్కడ మొదలు పెట్టాలో తెలియకపోతే మార్కెట్ వూల్ఫ్తో ట్రై చేయండి. ఇది ఇండియాలో వేగంగా ఎదుగుతున్న సెబీ రిజిస్టర్డ్ యాప్. ఇందులో ఎక్స్పర్ట్స్ ప్రతిరోజు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఫ్రీగా చెప్తారు. ఇందులోని ఫాలో ట్రెండ్ ఫ్యూచర్తో మీరు ఎలాంటి గెస్ వర్క్ లేకుండా ప్రాఫిట్ వస్తున్న ట్రేడ్స్ని జస్ట్ ఒక్క ట్యాప్తో కాపీ చేయొచ్చు. నేనైతే ఫాలో ట్రెండ్ క్లిక్ చేసి ట్రేడ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ చాలా తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ మొదలు పెట్టొచ్చు. నష్టం వస్తుందేమో అని భయపడక్కర్లేదు. దీంట్లో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఆటోమేటిక్గా ట్రేడ్ని ఆపేస్తుంది. సో మీకు ఎక్కువ నష్టం జరగదు. ఇక్కడ చూసారంటే ప్రాఫిట్ రాగానే స్టాప్ ట్రేడ్ నొక్కాను. సింపుల్గా $2065 లాభం వచ్చేసింది. వీళ్ళు ఇచ్చే ఫ్రీ రికమెండేషన్స్ వాడి యూజర్లు ఫిబ్రవరిలో $39,369, ఒక్కరోజులో $15,239, 2025లో ఏకంగా 5 లక్షల వరకు ప్రాఫిట్స్ చూశారు. అంతేకాకుండా ఈ లాభాల మీద మార్కెట్ వూల్ఫ్ ఎలాంటి కమిషన్ తీసుకోదు. ఉదయం 9 నుండి రాత్రి 12 గంటల వరకు ఈ ఫెసిలిటీ అంతా జస్ట్ $99 లైఫ్ టైం ఫీజుతో వాడుకోవచ్చు. మీకోసం నేను 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్న మార్కెట్ వూల్ఫ్ యాప్ లింక్ కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. కష్టాల్లో ఉన్నవాడికి దేవుడే దిక్కు అన్నట్టు
ఇప్పుడు సౌదీ వాళ్ళు డైరెక్ట్గా మన భారతదేశాన్ని అప్రోచ్ అయ్యారు. అందుకే ప్రైవేట్ కంపెనీల గోల లేకుండా నేరుగా గవర్నమెంట్ డీల్ సెట్ అవుతుంది. బహుశా మన నేవీ లేదా కోస్ట్ గార్డ్ ప్రొటెక్షన్తో ఆల్టర్నేట్ రూట్స్లో ఓడలు పంపే ఛాన్స్ ఉంది. మన గవర్నమెంట్ కూడా ఓడలకు ఎక్స్ట్రా ట్యాక్స్లు, అదనపు ఛార్జీలు లేకుండా అన్లోడ్ ప్రాసెస్ని చాలా ఫాస్ట్ చేసేసింది. అంటే ఆ ఓడల్లో ఉన్న రైస్ని నేరుగా గవర్నమెంట్ కొని సౌదీకి పంపించే ప్లాన్లో ఉంది. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇదే సౌదీ అరేబియా రీసెంట్గా మన బద్ధ శత్రువు అయిన పాకిస్తాన్తో సీక్రెట్గా ఒక డిఫెన్స్ డీల్ చేసుకుంది. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారేమో అన్న డౌట్ కూడా ఉంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం వాళ్ళకి అన్నం పెట్టాల్సింది మన భారతదేశమే. వాళ్ళకి క్రైసిస్ వచ్చినా మన దేశానికి మాత్రం ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడంతో మన లోకల్ మార్కెట్లో బాస్మతి రైస్ స్టాక్ ఫుల్గా పెరిగిపోయింది. పంజాబ్, హర్యానా లాంటి స్టేట్స్లో క్వింటాకి 500 నుంచి 1000 రూపాయల దాకా రేట్ తగ్గాయని ఎక్స్పోర్ట్స్ చెప్తున్నారు. అంటే మన లోకల్ పబ్లిక్కి బాస్మతి రైస్ కొంచెం తక్కువ రేటుకి దొరుకుతుందన్నమాట. ఏదేమైనా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ప్రపంచాన్ని ఆదుకునే కెపాసిటీ మన భారత్కే ఉందని ఈ ఇన్సిడెంట్తో మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ రంజాన్ టైంలో వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే ఫ్యూచర్లో మనకు వాళ్ళ ద్వారా ఎకనామికల్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక అసలు సిసలైన ట్విస్ట్ ఏంటంటే అమెరికా బిహేవియర్. ఎప్పుడు చేతిలో లాఠీ పట్టుకుని ప్రపంచాన్ని బెదిరించే అమెరికా పరిస్థితి ఇప్పుడు తోక తొక్కిన పాములాగా తయారైంది. మనం రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొన్నప్పుడల్లా అమెరికా వాళ్ళు తెగ హడావిడి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ టోన్ కంప్లీట్గా మారిపోయింది. సముద్రంలో ఆగిపోయిన రష్యా ఆయిల్ మొత్తం మీరే వెంటనే కొనేయండి అని మన దేశాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలా అమెరికా సడన్గా యూటర్న్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్ బ్యారెల్కి $114 దాటిపోయింది. దీంతో వైట్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ చెమటలు పడుతున్నాయి. ఇంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మనకు 30 రోజుల స్పెషల్ పర్మిషన్ ఇస్తామని చెప్పినా మన భారత్ దాన్ని చాలా లైట్ తీసుకుంది. మా ఎనర్జీ అవసరాలు ఎలా తీర్చుకోవాలో మాకు తెలుసు అని డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చింది. ఇది మన దౌత్యపరమైన సక్సెస్ అని చెప్పొచ్చు. అమెరికా ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని క్లియర్గా చెప్పారు. చైనా రిఫైనరీల దగ్గర దాదాపు 100 మిలియన్ బ్యారెళ్ల రష్యా ఆయిల్ 6 వారాలుగా అన్లోడ్ కోసం వెయిట్ చేస్తుందట. ఆ ఆయిల్ని తీసుకెళ్ళి మీ రిఫైనరీల్లో వాడుకోండి, మీ మీద ఎలాంటి శాంక్షన్స్ విధించము అని ఆయన మన వాళ్ళకి ఓపెన్గా ఆఫర్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సప్లై చైన్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే భారత్ వెంటనే ఆయిల్ కొనాలని అమెరికా గట్టిగా కోరుకుంటుంది. కానీ దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. బయటకి అమెరికా చెప్తున్నా దీని వెనుక ఉండి యూరోప్ దేశాలు గట్టిగా ప్రెషర్ పెడుతున్నాయి. యూరోప్లో ఫ్లైట్స్ ఎగరాలన్నా, పవర్ ప్లాంట్స్ నడవాలన్నా, వింటర్లో హీటింగ్ మెషిన్లు ఆన్ అవ్వాలన్నా మన భారత్ పంపించే రిఫైన్డ్ పెట్రోలియమే వాళ్ళకి దిక్కు. రష్యా క్రూడ్ ఆయిల్ డైరెక్ట్గా కొనకుండా కవరింగ్ ఇస్తూ మన దగ్గర రిఫైన్ అయిన ఆయిల్ని కొనుక్కుంటారు ఈ యూరోప్ వాళ్ళు. కానీ ఇప్పుడు ఎర్ర సముద్రం ఇష్యూ వల్ల మన దగ్గరికి క్రూడ్ ఆయిల్ రావడం లేట్ అవుతుంది. దాంతో మన దగ్గర ఉన్న ఆయిల్ని మనం యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసి మన లోకల్ డిమాండ్కి వాడుకుంటున్నాం. ఇంకేముంది, యూరోప్లో ఏకంగా 35% ఎనర్జీ షార్టేజ్ వచ్చేసింది. ప్రపంచంలో మన భారత్కు ఉన్నంత భారీ రిఫైనింగ్ కెపాసిటీ ఇంకా ఏ దేశానికి లేదు. అందుకే మిగతా దేశాలు ఏవియేషన్ ఫ్యూయల్ కోసం 2-3 రెట్లు ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాయి. ఈ దెబ్బకి దారికొచ్చిన అమెరికా మీరు ఏ రేటుకైనా సరే ఆయిల్ కొనుక్కోండి, మీ మీద ఎలాంటి రూల్స్ ఉండవు అని పర్మిషన్ ఇచ్చేసింది. పైగా అమెరికా జనరల్ లైసెన్స్ 133 కూడా ఇష్యూ చేసింది. దీని ప్రకారం మార్చ్ 5, 2026కి ముందు షిప్స్లో లోడ్ అయిన ఆయిల్ అంతా మన భారత్ పోర్టులకే రావాలి, మన కంపెనీలే దాన్ని పర్చేస్ చేయాలి అని అందులో ఉంది. ఇది రష్యా మీద వాళ్ళకి ఉన్న ప్రేమతో కాదు, గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ నుంచి బయటపడడానికి అమెరికా వేసిన పెద్ద స్కెచ్. ఇదంతా చూస్తుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ప్రపంచ దేశాలు ఎంత ఎగిరెగిరి పడినా ఫైనల్గా వాళ్ళ అవసరాలకి మన భారతదేశం వైపే చూడాలి. ఒకవైపు మిడిల్ ఈస్ట్లో మన సాఫ్ట్ పవర్తో రైస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది. ఇంకొక వైపు అగ్రరాజ్యాలు కూడా మన ఎనర్జీ పాలసీలకి తలొగ్గాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ గ్లోబల్ పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ గెస్ చేయలేరు. కానీ ప్రజెంట్ సినారియోలో మాత్రం మన భారత్దే అప్పర్ హ్యాండ్ అని చెప్పొచ్చు. రేపొద్దున్న ఈ జియో పాలిటిక్స్ ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మార్కెట్ వోల్ఫ్ యాప్ 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్న యాప్ లింక్ కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ స్టోరీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వందే మాత్రం. భారత్ మాతాకి జై.